తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయనకు ముప్పు తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తూ ఉండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారు తిరుమలాయపాలెం వద్దకు చేరుకోగానే వాహనం 2 టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. కారు ముందు భాగంలో ఉన్న 2 టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో మంత్రి పొంగిలేటికి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతరం ఎస్కాట్ వాహనంలో మంత్రిని అక్కడి నుంచి ఖమ్మం పంపించారు. అయితే ప్రమాద సమయంలో కారు వేగం తక్కువగా ఉండటంతో ముప్పు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. ఘటనలో మంత్రి పొంగులేటి క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రమాదానికి ముందు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాలో బిజీగా గడిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ల కార్యాచరణ, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంపై చర్చించారు.